హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను మీకు ఒక మంచి విషయం చెప్తాను అనమాట. ఫస్ట్ అయితే ఏం జరిగిందో చెప్తాను. మన ఒకసారి 2 days బ్యాక్ మా తమ్ముడు అయితే నా దగ్గరికి వచ్చాడు. ఏంటి అని అంటే మా తమ్ముడిది ఫోన్ ఒకటి పైన స్క్రీన్ అయితే బాగాలేదనమాట, పోయింది. అది ఎప్పుడో కొనింది, పోయింది. అయితే 2 days బ్యాక్ వచ్చి అక్క ఈ ఫోన్ పని చేయట్లేదు, దాన్ని ఏదైనా బాగు చేయించడం కానీ ఏదైనా చూపిద్దాం అక్క అని అడిగాడు. ఫస్ట్ సర్లేరా అన్నాను. తర్వాత డే వచ్చేసి సరే అక్క ఇది అస్సలు పని చేయట్లేదు, నా దగ్గర ప్రెజెంట్ అయితే అమౌంట్ లేదు కట్టి తీసుకోవడానికి, నీ దగ్గర ఏమన్నా ఉంటే కట్టి తీసుకో, ఈఎంఐ అయితే నేనే పే చేసుకుంటా అన్నాడు అనమాట. సర్లే అని నేను విన్ని అలా ఉన్నాను. తర్వాత వచ్చేసి వాళ్ళ బావతో బాగు చేయించుకోవడానికని అడిగాడు అనమాట. సో అడిగితే ఇమీడియట్గా అక్కని అడిగితే రాలా, బావని అడగంగానే ఇది కూడా నిన్న బుక్ చేస్తే ఇవాళకి వచ్చేసింది ఆశ్చర్యంగా. ఇంక ఇప్పుడైతే మా తమ్ముడికి ఇవ్వడానికి వెళ్తున్నాను. అసలు వాడు ఎలా ఫీల్ అవుతాడో చూడాలి. అసలు సర్ప్రైజింగ్ అనమాట. నేను కూడా ఊహించగా తీసుకొచ్చి చూపిస్తే అవునా అనేసి అప్పుడు చూశాను, చాలా బాగుంది. ఇది ఏంటి, ఏముంది లోపల, ఏ ఫోన్ కొన్నాం, ఏ కంపెనీ అనేది వెళ్ళిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను. కంటిన్యూ అవుతూ ఉంటుంది, మిస్ అవ్వకుండా చూడండి. ఫోన్ ఇవ్వడానికని తమ్ముడి దగ్గరికి వచ్చేసాము. కాల్ చేస్తే 7కి కాల్ చేస్తే వచ్చేస్తానక్క అన్నాడు. సరే అని కూర్చుంటే 9కి వచ్చాడు. అంటే నీతో మాట్లాడాలి, పని ఉంది అని చెప్పాను అనమాట. ఇంకా వచ్చి అడుగుతున్నాడు ఏంటక్క చెప్పు అని. ఇలా ఫోన్ అయితే తీసి చేతిలో పెట్టాను. ఏంటక్క ఇది అంటే ఓపెన్ చేయరా అంటే ఓపెన్ చేస్తున్నాడు. ఫోన్ ఇచ్చి జాగ్రత్తలు కూడా చెప్తున్నాను, ఫోన్ ని చక్కగా చూసుకో, దాన్ని పాడు చేయకు అని. ఈ ఫోన్ కి పౌచ్ కోసం చూసాం గానీ బయట అసలు ఎక్కడ దొరకలేదు మనకు. ఆన్లైన్ లో ఉంటాయి అన్నారు. ఇంకా అక్కడ బుక్ చేసి ఈ ఫోన్ కి అయితే ఇవ్వాలి. ఇది Moto G67 పవర్. ఈ ఫోన్ ఎవరైనా వాడితే తప్పకుండా కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. కాకపోతే పిక్చర్ క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీనిలో ఫొటోస్ దిగడానికి అంత లైట్ ఏం అవసరం లేదు. మా ఆర్యన్ని ఫోటో తీసాము, తీసిన తర్వాత చీకట్లో ఎలా వస్తుందో చాలా సూపర్ గా వచ్చింది. ఫోన్ కలర్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పండి. ఈ కలర్ అయితే నాకు భలే నచ్చింది. ఇది చేత్తో పట్టుకుంటే ఎక్కడ జారిపోద్దా అన్నట్టుంది ఫోన్. పౌచ్ దొరకలేదు, పౌచ్ అయితే త్వరలోనే కొనాలి దీనికి. అసలు మా తమ్ముడు ఆనందం చూడండి మామూలుగా లేదు. పాత ఫోన్ డిస్ప్లే మొత్తం ఊడిపోయింది. దానివల్ల ఏంటంటే ఫోన్ పే పని చేయట్లేదు. ఇంకా వాడికి ఫోన్ కాల్స్ కానీ మెసేజెస్ కానీ అవేమీ సరిగ్గా వినపడట్లేదు. మా తమ్ముడు వర్క్ కి వెళ్తాడు కదా, డైలీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడితేనే వర్క్ ఉంటుంది, లేదనుకుంటే ఉండదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇబ్బంది పడుతున్నాడని ఫోన్ అయితే కొనిచ్చాము. ఈ ఛార్జర్లు కూడా ఎలా వాడతాడంటే ఏది పడితే అది పెట్టేస్తాడు. ఒక ఫోన్ కి మనం తీసుకున్న ఫోన్ కి అదే ఛార్జర్ పెట్టాలి కదా, ఈ ఎవరైనా వచ్చి ఛార్జర్ లేదు నీ ఛార్జింగ్ మిషన్ నువ్వు పెట్టుకొని ఇస్తాను అనగానే ఇచ్చేస్తా ఉంటాడు. దాని వల్ల మన ఫోన్ కి వైరస్ వచ్చేస్తుంది. అలా ఒక ఫోన్ ఛార్జర్ ఇంకొక ఫోన్ కి వాడకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు అర్థం కాదు. ఇంకా అవన్నీ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఫోన్ ఛార్జర్ దానికే వాడాలి, వేరే వాళ్ళ ఛార్జర్ తీసుకొచ్చి పెట్టకు, నీ ఛార్జర్ ఎవరికి ఇవ్వకు అని చెప్తున్నాను. కొని ఇవ్వడమే కాదు దాన్ని కూడా సెట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసి వాడు క్రియేట్ చేసి ఇవ్వాలి ఫోన్ పే. ఎందుకంటే ఆ ఫోన్ లో ఎలా సిస్టమ్ ని ఆపరేట్ చేయాలో తెలియదు. ఇంకా తమ్ముడికి ఫోన్ ఎలా ఇవ్వాలి అని అంటే సిమ్ దానిలో వేసి మొత్తం కూడా సెట్ చేసి ఇవ్వాలి ఫోన్ ని. లేకపోతే వాడు సెట్ చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఫేస్బుక్, వాటి పాస్వర్డ్స్ తెలియదు అనమాట. ఫోన్ బాగుంది కదా, చాలా స్లిమ్ గా ఉంది, నాకు చాలా బాగా అనిపించింది. నచ్చిందా అని అడిగితే బాగుందక్క అని చెప్తున్నాడు. కలర్ కూడా చాలా బాగుంది. బావా బామ్మర్ది ఇద్దరు కలిసి కూర్చొని ఆ ఫోన్ ని రీస్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఫైనల్ గా మా తమ్ముడు అయితే చాలా హ్యాపీ అనమాట. ఇది నేను ఇచ్చిన గిఫ్ట్. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.